కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. సవాల్ విసిరి పారిపోయిన పిరికి పంద రేవంత్ అని ఆరోపించారు. చర్చకు తాను ఎక్కడ రావడానికి అయినా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రయోజనాలను గోదావరి జలాలను పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టు పెట్టినాడు అని దొరికిపోగానే మళ్ళీ డైవర్షన్ స్టార్ట్. కొన్ని రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్. పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళల్లో కన్నీళ్లు ఉండకూడదని చెప్పి ఒక కమిట్మెంట్ తో ఇక్కడ సీతారామ ప్రాజెక్ట్ కట్టినా, భక్త రామదాస్ కట్టినా, కాళేశ్వరం కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, చెరువులు బాగు చేయడానికి మిషన్ కాకతీయ, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లక్కారం చెరువు, అక్కడ పెద్ద ఆర్చి మీద రాసింది మిషన్ కాకతీయ లక్కారం చెరువు అని. అట్లాంటి కార్యక్రమాలు మరి అనుక్షణం తప్పించి మరి 14 ఏళ్లు ఆనాడు నీళ్ల పేరిట పోరాటం చేసిన, 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు. రైతు బాగుండాలని తప్పించి రైతు బంధు పెట్టి, రైతు బీమా పెట్టి, పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్లు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. పంటలు కొని బ్రహ్మాండంగా నీళ్లు అందించి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ 1 స్థానానికి తీసుకొని పోయారు. కానీ దాని గురించి కూడా నిన్న చిల్లర మాటలు ఢిల్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. బాబు గారితో మరి జరిగిపోయిన దొంగ ఒప్పందం, చీకటి ఒప్పందం బయటపడంగానే కవర్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు, ఇవన్నీ ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు, డ్రగ్స్, కాళేశ్వరము, ట్యాపింగ్, టూపింగ్. అందుకే కుడిదిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు, దొరికిపోయిండు. అడ్డంగా దొరికిపోవడం కాబట్టి అడ్డదారులు ఎత్తుకుతా ఉన్నాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని చెప్పాడు కదా, నేను కాదుగా చెప్పింది. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ అని నిమ్మల రామానాయుడు గారు, ఏపీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పిన మాట వాస్తవం కాదా? అందుకే నేను అనేది 70 లక్షల మంది రైతుల ముందు, కోట్లాది మంది ప్రజల ముందు మళ్ళొకసారి దొరికిపోయింది కాబట్టి ఈ మైండ్ బ్లాంక్ అయిపోయి ఈ పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ చెత్తవాగుడంతా వాగుతా ఉన్నాడు. డ్రైనేజీ కంపు ఎంత అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆ గోలపాడు ఉండే, ఇదివరకు అలా పోవాలంటేనే భయం అవుతుండే, అంతకంటే కంపు ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి నోరు. ఆ నోరు తెరిస్తే దరిద్రం గబ్బు తప్ప ఒక్కటంటే ఒక్క మంచి మాట రాదు. అట్లే నేను అడుగుతా ఉన్నా, ఈ జిల్లాలో 20 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేసినావు, ఖమ్మం జిల్లాకి ఏం చేసినావు చెప్తావా?